ఈరోజు ఇద్దరు పేషెంట్స్ అండి, ఇద్దరు పేషెంట్స్కి కూడా పాజిటివ్ వచ్చింది. బట్ ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారనమాట. ఈ అమ్మాయి ఏమో కదిరి నుంచి వచ్చింది, ఈ అమ్మాయి వచ్చేసి బళ్ళారి నుంచి వచ్చిందనమాట. అసలు ఒకరికొకరికి సంబంధమే లేదు. కాకపోతే ఈ ఇద్దరికి కూడా ఏజ్ ఇద్దరికి 31 ఇయర్సేనండి. ఇద్దరికి కూడా ఫస్ట్ టైం చేసామన్నమాట. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే వాళ్ళు నీకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, నీకు 9 సంవత్సరాలు అయింది కదా పెళ్ళయ్యి. ఇంతవరకు ఇద్దరు కూడా ఎక్కడా చూపించుకోలేదు. ఇద్దరికి 31 ఇయర్స్, వాళ్ళ హస్బెండ్స్కి కూడా 32 ఇయర్స్ అనమాట. చాలా కోఇన్సిడెన్స్ అండి ఇది మాత్రం. ఇద్దరికి అంతా వర్కప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మేము ఫస్ట్ టైమే IVF చెప్పాము. ఇద్దరికి కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఇద్దరికి ఫెయిల్యూర్ అయిందండి. తర్వాత ఈ అమ్మాయికి ఏమో ఎరా చేసాము, ఎరా చేస్తే పోస్ట్ రిసెప్టివ్ వచ్చిందనమాట. ఈ అమ్మాయి నాకు ఎరా వద్దు మేడం, మళ్ళీ నేను సెకండ్ టైం మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసేయండి నాకు అనింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ అమ్మాయికి 1 మంత్ గ్యాప్ ఇచ్చాము. ఈ అమ్మాయికి ఎరా చేసాము. ఆ మంత్లో ఇద్దరికి మళ్ళీ ఒకేసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. సెకండ్ టైం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఒకరేమో కదిరి నుంచి వచ్చారు, ఒకరేమో బళ్ళారి నుంచి వచ్చినారు అనమాట. ఒకరికొకరికి సంబంధమే లేదు. బట్ ఇద్దరికి కూడా ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఇద్దరు హ్యాపీనా? కంగ్రాట్స్. ఓకే అమ్మా.